హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్కి సంబంధించి ఆగస్ట్ మంత్లో వచ్చినటువంటి కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి భారత పౌరసత్వాన్ని వదులుకున్నటువంటి 2.16 lakhs మంది, అంటే 2 లక్షల మంది దాకా మన భారత పౌరసత్వాన్ని చాలామంది వదులుకున్నారు. ఈ పౌరసత్వం గురించి మన రాజ్యాంగంలో 2వ భాగం ఆర్టికల్ 5 to 11 వరకు ప్రస్తావించబడింది. ఈ పౌరసత్వాన్ని మన దేశం బ్రిటన్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఈ 2.16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పేసి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. నెక్స్ట్, ముగిసిన NCW చీఫ్ రేఖా శర్మ పదవీ కాలం. ఈ NCW వచ్చేసి 1992 January 1 అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బెయిల్ తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని చెప్పేసి మన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ ప్రాథమిక హక్కుల గురించి మన రాజ్యాంగంలో 3వ భాగంలో పేర్కొనబడింది. ఆర్టికల్ 12 to 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి అందులో మనకి ఇవ్వబడింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టు ఆడిటోరియంలో లాపతా లేడీస్ అనేటువంటి ఫిలిం ప్రదర్శింపబడింది. 2024 ఆగస్టు 9 సుప్రీంకోర్టులో 75 ఏళ్ళ వేడుకలో భాగంగా 2001 కాలపు చిత్రకథ ఇది. ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి 2 నవవధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైనటువంటి సంఘటన ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. ఈ సుప్రీంకోర్టు యొక్క 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆ వేడుకలో ఆ సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఈ లాపతా లేడీస్ అనేటువంటి ఫిల్మ్ని ప్రదర్శించారు. సుప్రీంకోర్టులో ఫిలిం ప్రదర్శించడం అంటే అది మామూలు విషయం కాదు. సో దీనికి సంబంధించి ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఖనిజాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అధికారం పార్లమెంటుకు ఉండదని చెప్పేసి తీర్పిచ్చింది. మనకి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో ఆర్టికల్ 246లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త నేర చట్టాలను సమీక్షించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ప్రతిపక్ష భాజపా సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. నెక్స్ట్ వచ్చేసి వీర్య అండదాతలకు బిడ్డపై హక్కులు ఉండవని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు సంబంధించి ఈ కేసు వచ్చేసి ఒక మహిళ తన తనకి అండదానం చేసిందని చెప్పేసి తన పిల్లల్ని చూడనివ్వడం లేదు అని చెప్పేసి తన భర్త తన చెల్లె కలిసి తన పిల్లల్ని తన దగ్గర రానివ్వడం లేదు, చూడనివ్వడం లేదని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది. సో దానికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగానే ఎవరైతే వీర్యం మరియు అండం దానం చేస్తారో ఆ దాతలకు బిడ్డపై హక్కులు ఉండవని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వక్ఫ్ చట్టంలో కీలక మార్పులకు సవరణ బిల్లు ఏర్పాటు చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. వక్ఫ్ బోర్డు కనిపించిన ప్రతి భూమి ఆస్తి తమదేనంటూ నియంత్రణలో తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయమని మరింత పారదర్శకత కోసం సదరు భూములు లేదా ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది. అలాగే వక్ఫ్ బోర్డులో మహిళలకు తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్ చట్టంలోని 9, 14 సెక్షన్లను సవరించాలని ప్రతిపాదించింది. దాదాపు 40 సవరణలతో కూడిన సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించింది. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తికి మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా వక్ఫ్ చట్టంలో సవరణలు చేయవద్దని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా వక్ఫ్ బోర్డుల్లో తమకు చోటు ఇవ్వడం లేదని చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బోహ్రా ముస్లింలు చాలా కాలంగా కోరుతున్నారు. అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటంటే
ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఆస్తులను వక్ఫ్ సూచిస్తుంది. ఇది ఇస్లాంలో ఒక రకమైన ధార్మిక ఏర్పాటు. వక్ఫ్ అంటే ఇస్లాం అనుచరులు దానం చేసిన ఆస్తి అని అర్థం. ఇది చర స్థిరాస్తులు రెండూ కావచ్చు. సందేహాస్పద ఆస్తి యొక్క యాజమాన్యం మారిన వెంటనే ఆస్తి యజమాని నుంచి అల్లాకు బదిలీ చేయబడినట్లు పరిగణించబడుతుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు. సో ఇది కొంచెం వివాదాస్పదమైనటువంటి అంశం. ఈ వక్ఫ్ వచ్చేసి మనకి జేసీపీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇది కూడా, ఈ పాయింట్ కూడా వక్ఫ్కు సంబంధించిందే. జేపీసీ చీఫ్గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ గారు నియమించబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ద వక్ఫ్ బిల్లు 2024పై పార్లమెంట్ సంయుక్త కమిటీ జేపీసీ ఖరారైంది. పార్లమెంట్ సంయుక్త కమిటీ అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ. ఈ కమిటీ చైర్పర్సన్ను బీజేపీ నేత జగదాంబికా పాల్ను స్పీకర్ ఓం బిర్లా గారు నియమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లు 2024పై చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతల డిమాండ్ మేరకు కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. కమిటీలోని 31 మందిలో 21 మంది లోక్సభ సభ్యులు కాగా 10 మంది రాజ్యసభ ఎంపీలని లోక్సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి హజ్ పాలసీ 2025ను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇందులో 2025 సంవత్సరానికి గాను హజ్ పాలసీని కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం భారతదేశానికి కేటాయించినటువంటి మొత్తం హజ్ యాత్రికుల కోటాలో 70% హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతుంది. అదే సమయంలో మిగిలిన 30% కోటా ప్రైవేట్ హజ్ గ్రూప్ నిర్వాహకులకు ఇవ్వబడుతుంది. 2023 హజ్ పాలసీ ఈ కోటా 80 నుండి 20% ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హజ్ సేవకులను ఇప్పుడు రాష్ట్ర హజ్ ఇన్స్పెక్టర్గా పిలుస్తారు. హజ్ సేవక్ అనే హోదా కారణంగా హజ్ యాత్రికులు తమను సేవకులుగా పంపారనే భ్రమలో ఉన్నారని హజ్ కమిటీలకు తరచుగా ఫిర్యాదు అందుతున్నాయి. హజ్ యాత్రికులందరూ తన వ్యక్తిగత పని చేయమని అడిగేవారని, అలా చేయకపోతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని బెదిరించేవారు. కొత్త హజ్ విధానంలో వారి హోదాను మార్చారు, వారికి గౌరవం ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్రిమినల్ చట్టాల కోసం యాప్ని ప్రారంభించడం జరిగింది. 3 క్రిమినల్ చట్టాలు BNS, BNSS, BSA కోసం ఈ సాక్ష్యం, ఈ సమన్, న్యాయసేతు, న్యాయశ్రుతి అనేటువంటి యాప్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చండీగఢ్లో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సాక్ష్యం ద్వారా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ సాక్ష్యాలు అన్నీ ఈ ఎవిడెన్స్ సర్వర్లో భద్రపరచబడతాయి. ఈ సమన్ ద్వారా కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కు సమన్లు పంపాల్సిన వ్యక్తికి పంపిస్తారు. న్యాయసేతు డాష్ బోర్డుల్లో పోలీస్, మెడికల్, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, జైళ్ళు అనుసంధానించబడి ఉంటాయి. న్యాయశ్రుతి ద్వారా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యాలను విచారించగలదు. సో ఈరోజు ఈ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆగస్ట్ మంత్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి వార్తల్లో నిలిచినటువంటి అంశాలు. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పకుండా ఈ పాయింట్స్ని చూడండి. ఒకవేళ తెలిసినట్లయితే, వీడియో చూసినట్లయితే మీకు కూడా రివిజన్ చేసినట్లుగా ఉంటుంది. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.